Mr. R. Mr. R is Mr. R is a US Marine who was served in the combat zone since March 1st. March 1st నుంచి combat zone లో ఉన్నారు. What is the period of extension he is entitled to extra time to file and pay his taxes? అంటే దేని గురించి అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ అమ్మా? ఇదిగో మనం ఇవి డెడ్ లైన్స్ డ్యూ డేట్స్ చదువుకున్నాం. ఎక్స్టెన్షన్ డ్యూ డేట్ అంటే ఎప్పుడు? April 15th. ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఏ ఫామ్లో పెట్టుకోవచ్చు? 4868. ఎన్ని మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది? 6 months అంటే ఏ డేట్ వస్తుంది? October 15th. June 15th అంటే నేనే అప్లై చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా 2 months ఇస్తారు. ఎవరికి మాత్రమే? 3 ఫాలోయింగ్. ఎవరు వాళ్ళు? యుఎస్ సిటిజన్ ఆర్ రెసిడెంట్ లివింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ, మన నాన్ రెసిడెంట్ ఏలియన్స్, ఇంకొకటి యుఎస్ మిలిటరీ పర్సన్ సర్వీసెస్ అవుట్ సైడ్ యుఎస్. ఓకేనా? నెక్స్ట్ December 15th రేట్లే అంటే October 15th వరకు అప్లై చేసుకున్నారు. ఇంకా ఫర్దర్ ఎడిషనల్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. సరే, ఈ ఎడిషనల్ ఎక్స్టెన్షన్ అమ్మా అంటే ఏమొస్తుందమ్మా? ఇంకో 2 months అడిషనల్గా డిస్క్రిప్షనరీ 2 months ఎక్స్టెన్షన్ అంటే October 15th 2 months యాడ్ చేస్తే ఎంత? December 15th. ఇది ఎవరికి మాత్రమే సార్ అంటే యుఎస్ రెసిడెంట్ లివింగ్ అబ్రాడ్, వీళ్ళు మాత్రమే అడిషనల్ 2 months అప్లై చేస్తేనే ఇస్తాం. సార్ డిజాస్టర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ పోన్ చేస్తాం. సార్ మీరు డిజాస్టర్ ఏరియాలో ఉండొచ్చు, మీ బిజినెస్ ఉండొచ్చు, మీ ట్యాక్స్ ప్రిపేరర్ ఉండొచ్చు, ఆర్ మీ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ టు ప్రిపేర్ ద రిటర్న్ డిజాస్టర్ ఏరియా నుంచి వస్తుంది అనవచ్చు. ఈ అన్ని కేసెస్లోనూ డిజాస్టర్ ఏరియా పోస్ట్ పోన్మెంట్ అప్లై అవుతుంది. స్పెషల్ ఎగ్జామ్షన్ ఫర్ కాంబాట్ జోన్స్లో సర్వీస్ చేసే వాళ్ళు, మిలిటరీ కానీ ఆర్ పర్టికులర్ హెల్త్ సర్వీసెస్ కానీ సివిలియన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కాంబాట్ జోన్స్లో సర్వీస్ చేస్తుంటే అప్ టు April 15th ఎన్ని డేస్ క్యాలిక్యులేట్ చేయండి. April 15th నుంచి 180 days తీసుకొని ఆ డేస్ దీనికి యాడ్ చేయండి. దీని మీద కొన్ని ఎంసీక్యూస్ చూసాం. ఇప్పుడు దాని మీద ఈ ఎంసీక్యూ చెప్పాడమ్మా. కాంబాట్ జోన్లో ఉన్నాడంట ఇతను March 1st నుంచి. ఎప్పటి నుంచి ఉన్నాడమ్మా? March 1st నుంచి ఉన్నాడంట. మరి March 1st నుంచి April 15th ఎన్ని డేస్ ఉంటాయమ్మా? దానికి 180 days యాడ్ చేయండి. 226. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఏది కరెక్టో చెప్పాలి. అబౌట్ ఇండివిజువల్ ఎక్స్టెన్షన్ వీటిల్లో ఒకటే కరెక్ట్ అంట. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కరెక్ట్ అంతా ఎలిమినేట్ చేసుకుంటూ రండి, మిగిలిపోయింది కరెక్ట్. అందరు చెప్పాలి ఆన్సర్. డి గా. Which of the following statement is correct about the individual extensions? As long as Form 4868 is filed by April 15th. ఎక్స్టెన్షన్ అనేది April 15th తర్వాత ఫైల్ చేస్తే తీసుకో, ముందే ఫైల్ చేయాలి. A taxpayer will not own interest on any taxes due. ఇంట్రెస్ట్ అనేది వేస్తాను డెఫినెట్లీ, పెనాల్టీలు వే. ఫస్ట్ థింగ్, ఈ ఎక్స్టెన్షన్ అనేది రిటర్న్ ఫైల్ చేయడానికే కానీ ట్యాక్స్ పేమెంట్ కాదు. Form 4868 must be filed by October 15th అంట, ఇన్ ఆర్డర్ టు బి వ్యాలిడ్ ఎక్స్టెన్షన్. అసలు ఇది ఫైల్ చేయాల్సింది ఎప్పుడమ్మా? 4868 అనేది ఏప్రిల్లోనే ఫైల్ చేసుకోవాలి, అప్పుడు October 15th వరకు ఇస్తాను. బి కూడా కాదు. Taxpayer must estimate his tax liability when requesting and automatic 6 months extension. Estimate చేయాలి, estimate his tax liability when requesting an automatic 6 months extension. Form 4868 provides a taxpayer additional 6 months to file and pay his individual income tax return. Form 6848 provides a taxpayer additional 6 months to file and pay anta.
ఫైలే, పే కాదు. ఎక్స్టెన్షన్ ఇవ్వను పేకి. డి తప్పు, డి తప్పు, బి కూడా తప్పే. ఏసీలో ఆన్సర్ ఉంది. ఏసీలో ఒకటి ఎలిమినేట్ చేయాలి మా బీడి నేను ఎలిమినేట్ చేశా, మీరు ఏసీలో ఒకటి ఎలిమినేట్ చేయండి. ఆన్సర్ మనం చదివిందే కానీ లాంగ్వేజ్తో ప్లే చేస్తున్నాడు చూడండి. థీమ్ రాంగ్. ఎందుకు? ఫైల్ చేయడానికి పే చేయడానికి ఎక్స్టెన్షన్ అన్నాడు కాబట్టి అది రాంగ్. బి కూడా రాంగ్, ఎందుకంటే మస్ట్ బి ఫైల్ బై అక్టోబర్ 15 అంట. అక్టోబర్ 15 కాదు కదా, ఏప్రిల్ 15 కదా. కాన్సెప్ట్ ఏంటి? 4868 ఫైల్ చేస్తే రిటర్న్ ఫైల్ చేయడానికి ఎక్స్టెన్షన్ వస్తుంది, కానీ ట్యాక్స్ లైబిలిటీ కంపల్సరీ పే చేయాల్సిందే, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లైబిలిటీ పే చేయాల్సిందే. ఏ రైటా? రిక్వెస్టింగ్ అంటే అదే కదా నాన్న, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. రిక్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా 6 months ఇస్తాము, 1 month 2 months అని కాకుండా. ఎవరు రిక్వెస్ట్ చేసినా 2 months రిక్వెస్ట్ చేసిన 1 month, ఎవరైనా సరే రిక్వెస్ట్, వెన్ రిక్వెస్టింగ్. రిక్వెస్ట్ అంటే అప్లై చేయడమే. మీరు అప్లై చేశారంటే ఆటోమేటిక్గా 6 months వస్తుంది, అప్లై చేయకుండా కాదు. ఆటోమేటిక్ అనే పదం అప్లై చేయకుండా అని కాదు, అప్లై చేసిన అందరికీ అని. ఏసీలో ఒకటి ఎలిమినేట్ చేయాలి. ఏ ఎలిమినేటా నువ్వు? నేను ఏ చదువుతాను. యాజ్ లాంగ్ యాజ్ ఫార్మ్ 4868 ఈస్ ఫైల్డ్ బై April 15, ఏ ట్యాక్స్ పేయర్ విల్ నాట్ ఓవ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ ట్యాక్స్ డ్యూ. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఫార్మ్ 4868 ఈస్ ఫైల్డ్ బై April 15 ఎక్స్టెన్షన్ వస్తుంది. దేనికి ఎక్స్టెన్షన్ వస్తుంది? రిటర్న్ ఫైలింగ్. ట్యాక్స్ పేయర్ విల్ నాట్ ఓవ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ ట్యాక్స్ డ్యూ. విల్ నాట్, మా ట్యాక్స్ పేయర్ అంటే విల్ నాట్ ఓ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ ట్యాక్స్ డ్యూస్. సో అంటే ఏంటంట, ఈ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ పేకి సంబంధించింది, దానికి ఎక్స్టెన్షన్కి సంబంధం లేదు. సార్ విల్ నాట్, విల్ నాట్ ఓ ఇంట్రెస్ట్ అమ్మా. ఏ ట్యాక్స్ పేయర్ విల్ నాట్ ఓ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ ట్యాక్స్ డ్యూస్. దానికి ఫామ్ 4868కి ఏమైనా సంబంధం ఉందా? ఇంట్రెస్ట్ అనేది దేనికి సంబంధించింది? పేమెంట్ సంబంధించింది. 4868 అనేది దేనికి సంబంధించింది? ఫైలింగ్కి సంబంధించింది. కానీ ఫైల్ దీనికి ఏ ట్యాక్స్ పేయర్ మస్ట్ ఎస్టిమేట్ ఈస్ ట్యాక్స్ లైబిలిటీ వెన్ రిక్వెస్టింగ్ అండ్ ఆటోమేటిక్ 6 months ఎక్స్టెన్షన్. కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలమ్మా? ఎస్టిమేట్ చేయాలి. ఏం ఎస్టిమేట్ చేయాలి? ట్యాక్స్ లైబిలిటీ. రిక్వెస్టింగ్ అంటే వెన్ అప్లయింగ్. మీరు ఆటోమేటిక్ చూసి మోసపోవద్దు. ఆటోమేటిక్ అనేది ప్రతి చోట ఉంటుంది, ఎక్స్టెన్షన్ ఉన్న ప్రతి చోట. రిక్వెస్టింగ్ అనే పదం లేకపోతే అక్కడ మీరు ఆశ్చర్యపోవాలి. రిక్వెస్టింగ్ అండ్ ఆటోమేటిక్ 6 months అంటే రిక్వెస్టింగ్ అంటే ఏంటమ్మా? అప్లయింగ్. ఎవరు రిక్వెస్టింగ్ అంటే ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఆ రిక్వెస్టింగ్ అనే పదం లేకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. అప్పుడు రిక్వెస్ట్ అంటే అప్లై చేయకుండా ఇస్తున్నట్టు. రిక్వెస్టింగ్ అంటేనే అప్లయింగ్. మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీ ట్యాక్స్ పేమెంట్ చేసి అప్లై చేయాలి. అలా చేయకపోతే ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేగాని యాజ్ లాంగ్ యాజ్ 4868 ఈస్ ఫైల్డ్ బై April 15 ఏ ట్యాక్స్ పేయర్ విల్ నాట్ అంటే అతను ఎక్స్టెన్షన్ ఫైల్ చేశాడు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదని కాదు, ఇంట్రెస్ట్ ఉంటుంది. మా ఎక్స్టెన్షన్ అనేది దేనికి? రిటర్న్ ఫైల్. రిటర్న్ లేటుగా ఫైల్ చేసుకో, పేమెంట్ చేయాల్సింది April 15. నువ్వు 4868 ఫైల్ చేసినంత మాత్రాన్ని ఇంట్రెస్ట్ చేయకుండా ఆపేయండి. ఇంట్రెస్ట్ వేస్తా. పేమెంట్ అనేది April 15 చేసేయాలి. 4868 ఉంది కదా, నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్ చేస్తున్నావు అంటే దానికి ఇంట్రెస్ట్కి సంబంధం లేదు. 4868 నువ్వు ఫైల్ చేసినా సరే ఇంట్రెస్ట్ వేస్తా, లేట్గా పే చేస్తే. రిటర్న్ లేట్గా ఫైల్ చేసుకో. అంటే ఇప్పుడు ఏ రైటా రాంగా? ఏ రాంగ్. ఎందుకు? విల్ ఓ ఇంట్రెస్ట్, విల్ నాట్ కాదు. 4868 ఉన్నా సరే ఇంట్రెస్ట్ ఉంటుంది. సి రైట్. ఎందుకు? 4868 ఫైల్ చేసేటప్పుడు నువ్వు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లైబిలిటీ పే చేసుకోవాలి, లేకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది. సి ఈజ్ రైట్. చూసారా? ఇది చూడటానికి సింపుల్ క్వశ్చన్ అమ్మా, కానీ చాలా, ఇప్పుడు దీని ముందు క్వశ్చన్స్ మనం ఇంత డిస్కషన్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఎక్కువ టైం టేకింగ్ అమ్మా. ముందు క్వశ్చన్స్ లాంటి క్వశ్చన్స్ దగ్గర టైం సేవ్ చేసుకుని వీటి దగ్గర స్పెండ్ చేయాలి.
కరెక్ట్ ఇన్కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు అంటేనే ట్రికీ అని చాలా కేర్ఫుల్గా ఎలిమినేట్ చేయాలి. అన్ని రైట్ ఎలా కనిపిస్తుంది, కాసేపు ఏమో డి రైట్ అనిపిస్తుంది, కాసేపు ఏమో ఏ రైట్ అనిపిస్తుంది, కాసేపు బి రైట్ అనిపిస్తుంది, బి ఎలిమినేట్ చేసాంలే. బి వెరీ కేర్ఫుల్. మరి ఎలా సార్, మరి ఎలా ఇంత కష్టం అయితే? ప్రాక్టీస్. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ మీరు చూసినప్పుడు కొంచెం అలర్ట్గా ఉంటారు. మ్యాక్సిమం ఏ మోడల్స్ అడుగుతాడమ్మా, ఇంటికి మనం ఎందుకు ఈఏ ఈజీ అంటారంటే కొత్త క్వశ్చన్ క్రియేట్ చేసే స్కోప్ ఉండదు, ట్యాక్స్ని మార్చలేము. కాస్టింగ్ అంటే కొత్త క్వశ్చన్, నా క్లాస్ రూమ్లో చూడండి, కాస్టింగ్ విపరీతమైన కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాను. టీటీ ఏం చేయలేము, ఎవరో అడిగినా ఇదే క్వశ్చన్, కాకపోతే మహా అయితే దాన్ని అడిదిప్పి అడుగుతాం, కానీ క్యాలిక్యులేషన్ మార్చింది ఏమైనా మార్చడానికి ఏముంది అక్కడ, కాన్సెప్ట్ యాక్ట్ని మార్చలేము. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఈజీ. కొత్త క్వశ్చన్స్ తక్కువ వస్తాయి, వచ్చినా కానీ ఈజీగా ఉంటాయి. మరీ మార్చేసి కొత్తదనం కనిపించదు, అక్కడ చదివింది లాగే ఉంటుంది. అది మీరు పీటీ చేసేటప్పుడు కూడా మీకు అది అర్థమైంది, తెలిసిందే కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు సిఎంఏ వేస్తే కాస్టింగ్ ఎఫ్ఎం ఉంటుంది. పీటీ వాళ్ళు చాలా కష్టపడతారు, ఎందుకంటే సిటీ చేసినా సరే పీటీకి మళ్ళీ కొత్తగా ఫీల్ అవుతారు, ఎందుకు అది కాస్టింగ్ ఎఫ్ఎం. ఈఏ మళ్ళీ మీరు అంత ఉండదు. అది ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పర్లేదు టైం తీసుకోండి, 1.5 minute టైం తీసుకొని నేను హడావిడిగా అయితే ఆన్సర్ పెట్టండి. In case of individual, taxpayer cannot extend the time to pay taxes by filing Form 848. అమ్మ ఫామ్ 4868 అనేది నేను పేమెంట్ ఎక్స్టెన్షన్కి వాడతానా, ఫైలింగ్ ఎక్స్టెన్షన్కి వాడతానా? ఫైల్. అందుకని కెనాట్ ఎక్స్టెండ్ ది టైమ్ టు పే. ఆ వర్డ్ ఇంపార్టెంట్ అమ్మ. ఏ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది? కెనాట్ ఎక్స్టెండ్ ద టైమ్ టు పే. కెనాట్ ఎక్స్టెండ్ ద టైమ్ టు పే. దిస్ ఈస్ అ కీవర్డ్ హియర్. 4868 అనేది పేమెంట్ ఎక్స్టెన్షన్కి వాడేది కాదు, ఫైలింగ్ ఎక్స్టెన్షన్. ఫ్రమ్ 4868 అప్లికేషన్ ఫర్ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ టు ఫైల్ యూఎస్ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్. అమ్మ దేనికి ఇది ఎక్స్టెన్షను? ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్. అప్లై చేస్తే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ వస్తుంది, యూ హ్యావ్ టు రిక్వెస్ట్ ఐఆర్ఎస్. ఇట్ డస్ నాట్ ఎక్స్టెండ్ ద టైమ్ టు పే taxes. Allows the taxpayer an automatic 6 months extension to their income filing. Same అదే తిప్పి చెప్తున్నాడు, మీరు చూడండి. In addition, taxpayers may be charged late payment penalty if the amount of tax paid before regular due date, sir, actually is less than 90%. మీరు 90%, మరి రిటర్న్ ఫైల్ చేయకుండా ట్యాక్స్ ఎలా పే చేస్తాం సార్? 90%, 100 కాదంట. ఎంత మీరు ఎస్టిమేట్ చేయండి సార్. ఎస్టిమేషన్ అనేది ఎంత పర్సెంట్ ఉండాలి కంపల్సరీ? యాక్యురసీ 90%, నాట్ 100%. ఎస్టిమేటెడ్ ఎంత కొంత పే చేయండి ఉన్నది, అలా అని చెప్పేసి 1 రూపీ 2 రూపీలు పే చేయొద్దు, 90% మ్యాచ్ అయ్యేలాగా చూడండి యాక్యురసీ. యాక్చువల్ ట్యాక్స్ ఓడి ఫామ్ 68 ఈస్ ఫైల్ డేట్, ద ఎక్స్టెన్షన్ విల్ బి డినైడ్. సార్ April 15th లోపు ఫామ్ 4868 ఫైల్ చేయాలి. నేను ఇది కూడా లేట్గా ఫైల్ చేస్తానంటే మీకు ఎక్స్టెన్షన్ ఇవ్వరు. ఎప్పుడు లోపు 4868 ఫైల్ చేయాలి, ఎక్స్టెన్షన్ కావాలంటే ఆన్ ఆర్ బిఫోర్ April 15th. అది వీటి మీద ఎంసీక్యూస్ కూడా చూసాం. ఆన్ ఆర్ బిఫోర్ ఆ రోజు కూడా చేసుకో. ఇవి ఆల్రెడీ మనం కొన్ని చెప్పుకున్నాం, చూద్దాం. ఫామ్ 1040 మీరు చదివే ఉంటారు. ఏంటి అసలు 1040 ఏంటి అసలు? వాట్ ఈస్ 1040? యుఎస్ సిటిజన్స్, యుఎస్ రెసిడెంట్, యుఎస్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్యూ డేట్ అమ్మా. ఏంటమ్మా డ్యూ డేట్? ఎక్స్టెన్షన్ ఏమన్నా ఉందా? ఉంది. ఏ ఫామ్ వాడాలి? అప్పుడు ఎక్కడికి ఎక్స్టెండ్ అయింది? 6 months. ఒకే టేబుల్లో వచ్చేసేలాగా. మరి 1040 ఎన్ఆర్ అంటే ఫర్ నాన్ రెసిడెంట్, వీళ్ళకి కూడా డ్యూ డేట్ ఏంటి? April 15. వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఉందా? ఉంది. వీళ్ళకి కూడా సేమ్, ఎవరికైనా ఉంది ఎక్స్టెన్షన్. స్పెషల్ ఎక్స్టెన్షన్స్ ఎవరెవరికి చెప్పాను నేను? సార్ 2 months ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ వితౌట్ ఫైలింగ్ అనేది నాన్ రెసిడెంట్ ఏలియన్స్కి అండ్ యుఎస్ అవుట్ సైడ్ ఉండే వాళ్ళకి, మిలిటరీ సర్వీసెస్. స్పెషల్ కేసెస్, కాంబాట్ ఏరియాస్, డిజాస్టర్ ఏరియాస్. ఫామ్ 1040X ఏంటి? అమెండ్మెంట్ ఆఫ్ ట్యాక్స్. ఏ ట్యాక్స్ రిటర్న్? అది 1040 అవచ్చు, 1040 ఎన్ఆర్ అవచ్చు. మనం ఆల్రెడీ ఎంసీకి ఒకటి చూసాం. మీరు అందరు ఎన్ఆర్ అని చెప్తారు, కానీ అక్కడ ఏంటమ్మా ఎక్స్. ఎన్ఆర్ అయినా నార్మల్ అయినా 1040X అమెండ్ చేయడానికి. యూ మస్ట్ ఫైల్ 1040X విత్ ఇన్ 3 years ఆఫ్టర్ ది డేట్ యూ ఫైల్ యువర్ ఒరిజినల్ రిటర్న్. అంటే
నువ్వు అమెండ్ చేసుకోవచ్చు రిటర్న్ని. ఎన్ని ఇయర్స్? నేను 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తానంటే కుదరదు. 3 ఇయర్స్. ఎప్పటి నుంచి 3 ఇయర్స్ కౌంట్ చేయాలి సార్? ఆఫ్టర్ ది డేట్ యూ ఫైల్ యువర్ ఒరిజినల్ రిటర్న్ ఆర్ విత్ ఇన్ 2 ఇయర్స్ ఆఫ్టర్ ది డేట్ యూ పెయిడ్ ద ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. అంటే ఏంటి సార్? సార్ చెప్పండి సార్. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం సార్ అంటే సార్ maximum time for amended return. Maximum time to amend return. రిటర్న్ని అమెండ్ చేయడానికి మ్యాక్సిమం టైం ఏంటి? అలా మ్యాక్సిమం టైం చెప్పకపోతే ప్రాబ్లం ఏంటి? ఎప్పుడేం చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏముంది? నేను చెప్పాను మ్యాక్సిమం టైము, ఏమవుతుంది అప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఏమవుతుంది? అమెండ్ చేయడానికి ఎలో చేస్తున్నాను, మ్యాక్సిమం టైం చెప్పకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఎందుకు మ్యాక్సిమం టైం చెప్తున్నారు? ఎందుకు చెప్పాలంట? చెప్పొద్దంట నేను. చేయలేదు, సరే అండి చేయండి, మీరు నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడలేదు. మ్యాక్సిమం టైం అంటే ఏంటమ్మా? ఇక్కడ వరకు మాత్రమే మీకు చేంజెస్ చేసే ఛాన్స్ ఇస్తాను, దాని తర్వాత నేను చేంజెస్కి అలౌ చేయను అనేది కదా. ఎందుకు అలా? ఇక్కడ వరకే ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అంటా నేను. మ్యాక్సిమం టైం అంటే ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగానమ్మా, నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు నాన్న, ఎప్పుడు పడితే అప్పుడు అలౌ చేస్తారు, ఈ టైం లోపే అలౌ చేస్తారా? ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతసేపట్లో రావాలి నువ్వు? మా సీఏ అయితే 1/2 అవర్ 15 మినిట్స్. నేను మధ్యలో వస్తా ఎందుకు? ఇట్లా ఆలోచించాలి, యాక్ట్ రాసేవాళ్ళలాగా ఆలోచించాలి మనం. ఎందుకు అక్కడ ఉన్నది అంటే లోడనే తెలుసు, అది ఎందుకు అనేది రీజన్ అర్థమైనప్పుడు వీ కెన్ క్రియేట్ యాక్ట్. ఇప్పుడు యాక్ట్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు ఆ పాయింట్ రాస్తుంటాడని. ఆ క్వశ్చన్ వేసుకోవాలి మన బ్రెయిన్లో, ఎందుకు. ఇది కూడా అంతే కదా, చేంజ్ చేసుకోవడానికి ఎలో చేస్తున్నావు, కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఎలో చేయను అంటున్నావు, ఎందుకు? అది ఎందుకు అన్నప్పుడు ఇది ఎందుకు? అది ఎందుకో చెప్పండి ఫస్ట్. ఎగ్జామ్కి ఎందుకు నేను ఎలో చేయట్లేదు? నేను ఎప్పుడైనా వస్తాను, మీకెందుకు? నేను 1/2 అవర్లో రాస్తా ఎగ్జామ్, నాకు 1/2 అవర్ చాలు. ముందే వచ్చేందుకు టైం వేస్ట్? 1/2 అవర్ ముందు వచ్చి రాసి వెళ్ళిపోతా. ఎందుకు ఎందుకు ఆ రూల్? రీజన్ ఉంటుంది కదా, ఏదో రీజన్ ఎందుకు పెట్టుంటారు? నాకు చాలు 1/2 అవర్ చాలు. డిగ్రీ ఎగ్జామ్ నేను నిజంగా 1/2 అవర్ అండి రాసేది. ఎంబీఏ కూడా నేను 1/2 అవర్ 1/2 అవర్లో 1 అవర్ రాస్తాను. వాళ్ళు ఏదో 2.5 అవర్స్ 2 అవర్స్ ఎలో చేసేవాళ్ళు అప్పుడు. నేను ఎంత, మీరు కూడా అంతే రాసుంటారులే. 1 అవర్ ఖాళీ కూర్చునేవాడిని. ఏం చేసేవాడిని? ఖాళీ కూర్చునేవాడిని. ఇంకా డీటీ అకౌంట్స్ అంటే ఇక చెప్పలేము, ఇంకా 45 మినిట్స్లో రాసేసి పక్కన ఇచ్చేవాడిని. అది థియరీ పేపర్లు అంటే కొద్దిగా రాయాలి కాబట్టి రాసేవాడిని. ఎంబీఏ రాశాను, ఎంకామ్ రాశాను, అని రాశాను, నేను సరదాకి వెళ్ళి రాసేవాడిని. ఓకే చెప్పట్లా, సరే నేను చెప్తాను. వెరీ సింపుల్. మా సీఏలో ఎందుకు మేము అలో చేయమంటే, సిఏ ఎగ్జామ్స్, సిఎంఏ ఎగ్జామ్స్, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో 1/2 అవర్ తర్వాత ఎందుకు అలో చేయమంటే, అప్పటికి పేపర్ వచ్చేసింది పిల్లోడి దగ్గరికి. ఏదైనా పేపర్ సీల్ తీస్తారు, పేపర్ ఇన్విజిలేటర్ కూడా చూస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే ఫోన్ చేసి ఈ క్వశ్చన్లు వచ్చినాయి అంటే అతను చూసుకొని వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు నమ్మలేం. అదే 1/2 అవర్ లోపు అంటే చేయలేడు, ఏం చేయలేడు. 1/2 అవర్ కూడా లేదులేండి, 10 నిమిషాలు మహా. 1/2 అవర్, 1/2 అవర్లో నీకు ఒక 15 మినిట్స్ పేపర్ రీడింగ్ ఉంటుంది. బయటికి వెళ్ళి క్వశ్చన్ ఆన్సర్ చూసే అంత స్కోప్ ఉండదు. కాబట్టి 1/2 అవర్ తర్వాత కూడా నువ్వు ఎలో చేసావంటే పేపర్ లీక్ అయితే డేంజర్. ఇంత కొంత ప్రొటెక్షన్. మళ్ళీ ఇంకో రూల్ ఏంటి, పేపర్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ 45 మినిట్స్ ఉండాల్సిందే, బయటకు వెళ్ళడానికి లేదు. పేపర్ ఇచ్చిన 1/2 అవర్కి నేను వెళ్ళిపోతా అంటే కుదరదు. ఎందుకంటే 1/2 అవర్ నువ్వు వెళ్ళిపోయావు అనుకో పేపర్ చూసేసి, బయట వాడిని 1/2 అవర్ తర్వాత ఎలో చేస్తున్నాం కదా, వీడు వెళ్ళి వాడికి పేపర్ చెప్పేస్తాడు, వాడు చూసుకుని వచ్చి వీడిని వచ్చినవాడిని మరి హెల్త్ ఇక పడిపోయి ఏమైనా చేస్తే అప్పుడు పంపిస్తాను. అది కూడా క్వశ్చన్ పేపర్ బయటకి ఇవ్వను. లాస్ట్ 15 మినిట్సే, లాస్ట్ వరకు ఉంటేనే, అది లాస్ట్ 15 మినిట్స్ ముందే వెళ్ళాలి నువ్వు బయటికి, 1/2 అవర్ ముందు. అంటే కొన్ని రూల్స్ ఎందుకు, ప్రతిదానికి రీజన్ ఉంది చూసావా?
ఇక్కడ కూడా అంతే నాన్న. మాక్సిమం ఇంత టైం తర్వాత నువ్వు అమెండ్ చేయడానికి ఎలవ్ చేస్తే 10 సంవత్సరాలతో కూడా ఇప్పుడు అమెండ్ చేస్తే నేను డేటాబేస్ అంతా మార్చుకోవాలి కదా. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని నువ్వు ట్యాక్స్ పే చేస్తుంటావు కదా, మళ్ళీ అవన్నీ చేంజ్ అవుతాయి కదా. 3 ఇయర్స్ అంటే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. 10 ఇయర్స్ బ్యాక్ అంటే ఎన్ని తోకుంటూ కూర్చోవాలా. నువ్వేం చేస్తావు, అప్పుడు కావాలని తక్కువ ట్యాక్స్ వేస్తావు, మళ్ళీ ఇప్పుడు అమెండ్ చేస్తా అంటావు, ఇప్పుడు ట్యాక్స్ రేట్లు తగ్గుంటాయి. ఇలాంటివన్నీ ఎంత పెనాల్టీస్ ఎంత ఇంట్రెస్ట్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఆ ఛాన్స్ ఇస్తేను 3 ఇయర్స్ తర్వాత ఎల్లో చేయను. ఏదైనా 3 ఇయర్స్ ఫ్రీజ్ అంతే. ఇండియాలో అయితే అది కూడా లేదమ్మా, 1 ఇయర్ అంతే. ఇక్కడంటే 3 ఇయర్స్. సార్ ఎన్ని ఇయర్స్? విత్ ఇన్ 3 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఒరిజినల్ రిటర్న్. మా ఆఫ్టర్ డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ ఎంత అమ్మా? April 15th ఆర్ October 15th ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్ అన్నాడు కదా, ఆర్ December 15th. వీటిలో ఏదైనా ఉండొచ్చు. ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్టర్ ది డ్యూ డేట్ యూ ఫైల్ ది ఒరిజినల్ రిటర్న్ ఆర్ 2 years from the date you paid the tax, whichever is later. 2 years from tax. Generally tax ఎప్పుడు పే చేయాలమ్మా? April 15th ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్. కొంతమంది లేట్గా కూడా పే చేస్తారు కదా, డేట్ ఆఫ్ పేమెంట్. whichever is later, whichever is later. లేటర్ అంటే ఏంటమ్మా? ఏది తర్వాత ఉంటే అది లేట్ ఉన్నది. ఎవరికి బెనిఫిషియల్లీ? ట్యాక్స్ పేయర్కి బెనిఫిషియల్ ఇచ్చారు. ఇది ముందు వస్తే తీసుకోవద్దు, లేట్గా ఏదో వస్తే అది తీసుకో. ఎక్కువ టైం ఇస్తున్నాడు. లేటర్ అంటానంటేనే ఎక్కువ టైం ఇస్తున్నాడు. చెప్పండి ఏంటంటి ప్రొవిజన్ ఏంటి చెప్పండి అమ్మా. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 3 ఇయర్స్ ఇస్తాను నేను, అది ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 3 ఇయర్స్ ఫ్రమ్ ది డ్యూ డేట్, సింపుల్ డ్యూ డేట్, ఆర్ 2 ఇయర్స్ ఫ్రమ్ ది పేమెంట్ డేట్, విచ్ ఎవర్ ఈస్ లేటర్. మళ్ళీ అగైన్ 3 ఇయర్స్ ఫ్రమ్ ది డ్యూ డేట్, 2 ఇయర్స్ ఫ్రమ్ ది పేమెంట్ డేట్. అంటే 2 డేట్లు వస్తున్నాయి. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? 3 ఇయర్స్ ఫ్రమ్ ది డ్యూ డేట్, 2 ఇయర్స్ ఫ్రమ్ ది పేమెంట్ డేట్. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? విచ్ ఈజ్ లేటర్. ఏంది సార్ విచ్ ఈజ్ లేటర్? 3 ఇయర్సే లేటర్ వస్తుంది కదా సార్, 2 ఇయర్స్ కంటే 3 ఇయర్సే ముందు ఉంటుంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా రిటర్న్ ఫైల్ చేసింది October 15th నానా, కానీ ట్యాక్స్ పే చేసింది December 30. లేట్గా పే చేశా ట్యాక్స్, రిటర్న్ ఫైల్ చేశాను, కుదిరింది కదా. ఇంట్రెస్ట్తో పెనాల్టీస్గా పే చేసామండి, రిటర్నే ముందేసాం. ఇక్కడ నుంచి 3 ఇయర్స్, ఇక్కడ నుంచి 2 ఇయర్స్, ఏది లేట్ అయితే అది. అగైన్ సార్ అప్పుడప్పుడు ఏమవుతుంది సార్, విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఇక్కడ రిటర్న్ అనేది April 15th ఫైల్ చేశాను. ఎప్పుడమ్మా? April 15th. అది డ్యూ డేట్. ఏ జనవరిలో ఫైల్ చేసుకోకూడదా? చేసుకోవచ్చుగా. మన డ్యూ డేట్ రోజే ఫైల్ చేయాలని రూల్ ఉందా? ముందు చేయకూడదా? చేసుకోవచ్చు, ముందు ఫైల్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫైల్ చేశాను కానీ ట్యాక్స్ కట్టలా, ట్యాక్స్ తర్వాత కట్టాను, ఇయర్ అయిపోయిన తర్వాత ఎప్పుడుకో కట్టాను. సార్ అప్పుడు ఏది ముందు వస్తుంది సార్? 3 ఇయర్స్ ఫ్రమ్ డ్యూ డేట్ అంటే January 15, 2024 వస్తుంది. సో January 15, 2025 వస్తుంది. సో జనవరిలోనే కట్టేశాను, రిటర్న్ ఫైల్ చేశాను. సో అక్కడ నుంచి ఆర్ 2 ఇయర్స్ ఫ్రమ్ ది పేమెంట్ డేట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే, నువ్వు రిటర్న్ ఫైల్ చేసే డేట్ తీసుకోమంటున్నాడా, డ్యూ డేట్ తీసుకోమంటున్నాడు? అందరు చెప్పాలా. ఫ్రమ్ ది డేట్ ఫైల్డ్ యువర్ ఒరిజినల్ రిటర్న్ అన్నాడా, డ్యూ డేట్ అన్నాడా? జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఇక్కడ. విత్ ఇన్ 3 ఇయర్స్ ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్టర్ ది డేట్ యూ ఫైల్డ్ యువర్ ఒరిజినల్ రిటర్న్. డ్యూ డేట్ అనలా, ఫైల్ డేట్ అని. అంటే ఇప్పుడు డ్యూ డేట్ ఏంటమ్మా? April 15th. ఫైల్ డేట్ ఏంటమ్మా? January 15th. January 2025, April 15, 2025. డ్యూ డేట్ ఇదే, కానీ నువ్వు ఫైల్ డేట్ తీసుకోవాలి, 3 ఇయర్స్ కౌంట్ చేసుకోవాలి. అదే డ్యూ డేట్ అని చెప్పుంటే డెఫినెట్లీ 3 ఇయర్స్ ఎక్కువ వస్తుంది. ఫైల్ డేట్ జాగ్రత్త చూడాలి. డ్యూ డేట్ అన్నాడా, ఫైల్ డేట్ అన్నాడా? ఫైల్ యువర్ ఒరిజినల్. ఇప్పుడు ఆర్ 2 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ యూ పెయిడ్ ది ట్యాక్స్. సింపుల్గా దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే నేను 3 ఇయర్స్ ఫ్రమ్ ఫైలింగ్ డేట్, 3 ఇయర్స్ ఫ్రమ్ ఫైలింగ్ డేట్ ఆర్ 2 ఇయర్స్ ఫ్రమ్ పేమెంట్ డేట్. ఏంటమ్మా అది? పేమెంట్ డేట్. ఈ 2 డేట్లు తీసుకోండి. ఈ రెండిట్లో ఏది లేట్గా ఉంటే అది, ఏది ముందు ఉంటేనా ఏది లేట్ ఉంటేనా? ఏది లేట్ ఉంటే అది వాడి భాష. సో విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఇఫ్ యూ ఫైల్ యువర్ ఒరిజినల్ రిటర్న్ ఎర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ March 1st ఫర్ ది క్యాలెండర్ ఇయర్ రిటర్న్, యువర్ రిటర్న్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫైల్డ్ ఆన్ డ్యూ డేట్. క్లియర్గా ఆన్ డ్యూ డేట్, జనరల్లీ April 15th. క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ముందే ఫైల్ చేస్తే ఇది అమెండ్మెంట్ అమ్మా.
అంతకుముందు ఇది వచ్చేది. ఇప్పుడు ఇది ఈ ఇయర్ 2023లో వచ్చిన అమెండ్మెంట్. ఇప్పుడు దీనికి ఏం చేశాడమ్మా అమెండ్మెంట్‌లో ఈ రూల్‌ని మార్చాడు. సో ఏం చేశాడు, ఇఫ్ యు ఆర్ ఫైల్డ్ ఎగ్జాంపుల్ కూడా జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు ఆర్ ఫైల్డ్ యువర్ రిటర్న్ ఎర్లీ ఫర్ ఎగ్జాంపుల్ March 1 దీనికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. క్లారిఫికేషన్స్ అంటే ఏంటి సార్? నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ ఒక రూల్ ఉంది. దాన్ని అందరూ ఇలా ఫాలో అవుతున్నారు. అలా కాదు ఇలా ఫాలో అవ్వండి అని చెప్పాం. 2023 ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో ఇది చెప్పాడు క్లారిఫికేషన్. ఏం చెప్పాడు? ఆ రూల్ మీనింగ్ ఏంటంటే అని చెప్పారు. ఏం చేంజ్ చేశాడో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ రూల్‌ని అలా ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు చేంజ్ ఏంటో అబ్జర్వ్ చేయండి. హైలైట్ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మీకు అర్థమైంది ఇప్పుడు. జాగ్రత్తగా వినండమ్మా. ఇఫ్ యూ ఫైల్ యువర్ ఒరిజినల్ రిటర్న్ ఎర్లీ ఫర్ ఎగ్జాంపుల్ March 1 ఫర్ ది క్యాలెండర్ ఇయర్ రిటర్న్ యువర్ రిటర్న్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫైల్డ్ ఆన్ డ్యూ డేట్. జనరల్లీ ఎంతమ్మా డ్యూ డేట్? April 15. However, if you had an extension to file your example October 15, but you are filed early and we need to receive it on July 1st, your return is considered to be filed on July 1st. క్లారిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? జాగ్రత్త చూడండి. ఫైల్ డేట్కి క్లారిఫికేషన్ ఇచ్చాడు. పేమెంట్ డేట్ ఏ మార్చ్లో. దీని క్లారిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే ఆ రూల్ ఎలా చదవాలంటే మీరు ఏప్రిల్, జాగ్రత్తగా వినాలి, ఇది అమెండ్మెంట్ కాబట్టి April 15th కంటే ముందే ఫర్ ఎగ్జాంపుల్ February 2025 April 15, 2025 అంటే April 15th కంటే ముందే రిటర్న్ ఫైల్ చేస్తే అప్పుడు 3 years అనేది April 15th నుంచి కౌంట్ చేయండి. మా April 15th కంటే ముందే రిటర్న్ ఫైల్ చేస్తే ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే 3 years April 15. మీకే లాభం. ఒకప్పుడు February 15th అయ్యేది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసింది April 15. క్లియర్గా చెప్పాడు. మరి ఫైల్ డేట్కి మీనింగ్ ఏముంది సార్? ఇక్కడ అక్కడ డ్యూ డేట్ రాయొచ్చు కదా అన్నారు. కాదు, డ్యూ డేట్ కంటే ముందు ఫైల్ చేసిన వాళ్ళు డ్యూ డేట్ తీసుకోండి, ఫైల్ డేట్ తీసుకోండి. ఎవరు అంటే డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసిన వాళ్ళు ఫైలింగ్ డేట్ తీసుకోండి. వాళ్ళ కోసం నేను ఫైలింగ్ డేట్ అంటే ఏంటి సార్ మీనింగ్? April 15 తర్వాత ఫైల్ చేశాడు అంటే ఇతను ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు అంటే ఎంత వస్తుందమ్మా ఎక్స్టెన్షన్? October 15. కానీ ఇతను ఎప్పుడు ఫైల్ చేశాడు సార్? జూన్ 1st ఫైల్ చేశాడు. ఇప్పుడు నిజానికి డ్యూ డేట్ ఏంటి ఇతంది? October 15. కానీ April 15 దాటింది కాబట్టి ఫైల్ డేట్ తీసుకోండి. ఇప్పుడు ఏ డేట్ తీసుకోవాలమ్మా? ఫైల్ డేట్. అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి 3 years? June 1. April 15th ఒరిజినల్ డ్యూ డేట్ అమ్మా, ఎక్స్టెన్షన్ కాదు. April 15th కంటే ముందే రిటర్న్ ఫైల్ చేస్తే April 15th తీసుకోండి. ఎందుకంటే అతను జెన్యూన్ పర్సన్, అతను మంచోడికి ఎప్పుడు మనం మంచిగా చేయాలి. April 15th తీసుకోండి. April 15th అనవసరంగా ముందు ఫైల్ చేసిన అతనికి పనిష్మెంట్ ఇవ్వద్దు. పనిష్మెంట్ ఎలా వస్తుంది సార్? ముందు ఫైల్ చేస్తే ఈ 3 years పీరియడ్ తగ్గిపోట్లా. అందుకని ఎవరు ముందు ఫైల్ చేయరు, April 15th ఫైల్ చేస్తారు. ఎందుకు? 3 years అనేది డేట్ నుంచి, ఫైలింగ్ డేట్ నుంచి కౌంట్ చేస్తున్నారు అని చెప్పేసి అందరూ ఏం చేస్తున్నారు? లేట్గా ఫైల్ చేస్తున్నారు, April 15th దాకా వెయిట్ చేస్తున్నారు. అందుకని అర్థమైంది ఎందుకు మార్చాడో. ఫైల్ డేట్కి క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చాడో అర్థమైంది అందరికీ. అందరూ కావాలని ఏం చేస్తున్నారమ్మా? April 15th వరకు వెయిట్ చేస్తున్నారు. ఏంటి రీజన్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు 3 years ముందు ఫైల్ చేస్తే అక్కడ నుంచి కౌంట్ అయింది సార్, మాకు నష్టం అది. మార్చాలి. ఓకే, మీరు ముందు ఫైల్ చేసినా April 15thనే కౌంట్ చేస్తాను. కానీ April 15th తర్వాత ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు April 15th తర్వాత ఫైల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్టెన్షన్ పెట్టినట్టు వాళ్ళకి ఫైల్ డేట్ తీసుకుంటారు. ఫైల్ డేట్ వాళ్ళు ఎలోడ్, డ్యూ డేట్ మారిపోతుంది October 15th. అప్పుడు డ్యూ డేట్ కాదు, ఏ డేట్ తీసుకోవాలి? ఫైల్ డేట్. అందుకనే ఎప్పుడు April 15thని ఒరిజినల్ డ్యూ డేట్ అంటారు. ఏమంటారమ్మా? మిగతా డేట్స్ అన్ని ఎక్స్టెండెడ్ డ్యూ డేట్స్ అంటారు. ఎక్స్టెండెడ్ డ్యూ డేట్. సరే, ఎప్పుడైనా సరే ఒరిజినల్ డ్యూ డేట్ కంటే ముందు ఫైల్ చేస్తే ఒరిజినల్ డ్యూ డేట్ నుంచి 3 years కౌంట్ చేయండి. ఒరిజినల్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే ఫైలింగ్ డేట్ నుంచి కౌంట్ చేయండి 3 years. పేమెంట్ డేట్కి ఏ రూల్ లేదమ్మా. పేమెంట్ డేట్ ఈజ్ ద పేమెంట్ డేట్. ఫైలింగ్ డేట్ నుంచి 3 years నానా. 2 years దేనికి? పేమెంట్ డేట్. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నా నేను? ఫైలింగ్ డేట్. ఫైలింగ్ డేట్ అనేది ఎక్కడి నుంచి? 3 years ఫైలింగ్ డేట్ అనేది ఏది తీసుకోవాలనేది. ఫైలింగ్ డేట్ నుంచి ఎన్ని ఇయర్స్ కౌంట్ చేయాలి? ఫైలింగ్ డేట్ ఏది తీసుకోవాలి? ఒరిజినల్ డ్యూ డేట్ కంటే ముందు ఫైల్ చేస్తే ఫైలింగ్ డేట్ ఏది తీసుకోవాలి? April 15. ఒరిజినల్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే ఫైల్ డేట్ ఏది తీసుకోవాలి? ఫైలింగ్ డేట్, యాక్చువల్ ఫైలింగ్ డేట్. ఆ డేట్ నుంచి ఎన్ని ఇయర్స్ కౌంట్ చేయాలి? 3 years. దాన్ని దేంతో కంపేర్ చేయాలి? 2 years ఫ్రమ్ పేమెంట్ డేట్, విచ్ ఎవర్ ఈస్ లేటర్. అంత ఉంటుంది డెప్త్. సో ఆ క్లారిఫికేషన్ ఇచ్చాడమ్మా. సార్ 3 years ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి సార్ అంటే డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యువర్ రిటర్న్ ఫైల్ చేయండి సార్. ఆ ఫైల్ డేట్ ఎలా తీసుకోవాలనేది ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను నేను.
సో ఫైల్ డేట్ అంటే ఒరిజినల్ ఫైల్ డేట్ తీసుకోవాలా, డ్యూ డేట్ తీసుకోవాలంటే రెండు సార్. మీరు డ్యూ డేట్ కంటే ముందే ఫైల్ చేస్తే, ఏప్రిల్ 15 కంటే ముందే ఫైల్ చేస్తే డ్యూ డేట్ తీసుకోండి. ఏప్రిల్ 15 తర్వాత ఫైల్ చేస్తే యాక్చువల్ ఫైలింగ్ డేట్ తీసుకోండి. ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ కౌంట్ చేయండి. మరి 2 ఇయర్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి సార్ అంటే 2 ఇయర్స్ ఏం సార్, మీరు ఎప్పటి నుంచి ట్యాక్స్ పే చేస్తే అప్పటి నుంచి ఇయర్స్ కౌంట్ చేయండి. విచ్ ఎవర్ ఈస్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి సార్, ఫైల్ డేట్ నుంచి ఎన్ని ఇయర్స్ కౌంట్ చేయాలి అందరూ చెప్పాలమ్మా. ఫైల్ డేట్ నుంచి ఎన్ని ఇయర్స్ కౌంట్ చేయాలి? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఫ్రమ్ ఫైల్ డేట్. ఫైల్ డేట్ అంటే ఏది తీసుకోవాలి? 2 కేసెస్ ఉంటాయి, కేస్ 1, కేస్ 2. ఫైల్డ్ బిఫోర్ ఏప్రిల్ 15th. ఏ డేట్ తీసుకోవాలి ఫైల్ డేట్ అంటే? ఏప్రిల్ 15th. సార్ ఫైల్డ్ ఆఫ్టర్ ఏప్రిల్ 15th. ఇప్పుడు ఏ డేట్ తీసుకోవాలి? ఫైల్ డేట్. ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ కౌంట్ చేయండి. దీన్ని దేంతో కంపేర్ చేయాలమ్మా? 2 ఇయర్స్ ఫ్రమ్ ఏ డేట్ అమ్మా? ఫైల్ డేటా, పేమెంట్ డేటా? పేమెంట్ డేట్. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. అగైన్ మళ్ళీ 3 ఇయర్స్ ఫ్రమ్ ఏ డేట్ అమ్మా? ఫైల్ డేట్ ఎన్ని కేసెస్ ఉంటాయమ్మా? 2 కేసెస్. ఎక్కడి నుంచి? ఫైల్డ్ బిఫోర్ చెప్పాలి ఏప్రిల్ 15th. ఏ డేట్ తీసుకోవాలి ఫైల్ డేట్ అంటే? ఏప్రిల్ 15th. సార్ రిటర్న్ ఫైల్డ్ ఆఫ్టర్ ఎలౌడా సార్? ఆఫ్టర్ ఏప్రిల్ 15th ఎలౌడ్. ఎప్పుడు ఎలౌడ్ సార్? ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే. అప్పుడు ఏం తీసుకోవాలి సార్? ఫైల్ డేట్. దీన్ని దేంతో కంపేర్ చేయాలి సార్? దీన్ని మీరు దేంతో కంపేర్ చేయాలి సార్ అంటే 2 ఇయర్స్తో కంపేర్ చేయాలి. ఏ డేట్ నుంచి సార్? ఫ్రమ్ పేమెంట్. ఇది గుర్తుంటుందా? $1040X ఇంకా ఉంటుంది. 1040X ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా. ఇప్పటి వరకు 1040X అంటే ఏమేం చేసావమ్మా? సో ఫస్ట్ థింగ్ అది అమెండెడ్ రిటర్న్. చాలామంది ఒక నాన్ రెసిడెంట్ అమెండ్ చేయాలి రిటర్న్ అంటే 1040 ఎన్ఆర్ రాసి వస్తున్నారు. మీరు రాయాల్సింది ఏంటి? అమెండ్ అనగానే 1040X. వాళ్ళు ఏం చూస్తున్నారు? నాన్ రెసిడెంట్ చూసేసి ఎన్ఆర్ రాసి వస్తుంది. అక్కడ చూడాల్సింది ఏంటి? అమెండ్. 111 అమ్మ ఇది అవసరం లేదు, ఊరికే చూడండి. జస్ట్ ఎందుకు అవసరం లేదు అనేది మీకు తెలుసు. ఏంటమ్మా మనం చూసేది పార్ట్ 1 ఇండివిజువల్స్. జస్ట్ ఊరికే ఐడియా కోసం. కార్పొరేషన్స్ అంటే కంపెనీస్. వాళ్ళ ఫామ్ ఏంటమ్మా? ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ రిటర్న్ ఫామ్ అమ్మా 1040 4868 ఎక్స్టెన్షన్. కార్పొరేషన్ రిటర్న్ ఫామ్ ఏంటమ్మా? 1120. అది మీకు తర్వాత వస్తుంది. ఏప్రిల్ 15th, అక్టోబర్ 15th ఎక్స్టెన్షన్ ఫామ్ 7004. ఓకేనా? ఊరికే కంపారిజన్ కోసం. ఎస్ కార్పొరేషన్స్ అని ఇంకా సెపరేట్ ఉంటాయమ్మా. అవన్నీ తర్వాత చెప్తాను నేను. సి కార్ప్ అంటే ఏంటి, ఎస్ కార్ప్ అంటే ఏంటి, ఇవన్నీ 1120 అనమాట. మార్చ్ 15th, వీళ్ళకి సెప్టెంబర్ 15th ఎక్స్టెన్షన్ 7004. 1065 పార్ట్నర్షిప్ ఫార్మ్స్ 15 అడగడు అసలు. P1లో అయితే అడగడు. ఊరికే అన్నీ ఒక చోట ఉండాలి కదా, మీరు రేపు ప్రాక్టీస్లో చేసినట్టు. 706 ఫర్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ రిటర్న్. ఈ తర్వాత వస్తుంది మనకి 706. 9 months ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ డెత్, 6 months ఆఫ్టర్ ది యాన్యువల్ డేట్ 4768. 709 ఈజ్ ద గిఫ్ట్ ట్యాక్స్ రిటర్న్. అది కూడా మనకు వస్తుంది తర్వాత చాప్టర్లో. 1041 ఈజ్ ద సిలబస్ అంతా అయిన తర్వాత మళ్ళీ చార్ట్ దగ్గరకు వస్తాను. సో ఇది కూడా ఫారెన్ బ్యాంక్ అకౌంటింగ్ రిపోర్ట్ అనేది ఇది కూడా మనం చేయాలి. ఇది కూడా సిలబస్ అంతా అయిన తర్వాత ఫారెన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైంట్స్ ఇది కూడా మనం చేయాలి. నెక్స్ట్ 2-3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడికి వస్తాం. ఇందులో కూడా మనకి నెక్స్ట్ చాప్టర్ సంబంధించిన ఉన్నాయి, కానీ బట్ ఇప్పుడు నేర్చుకోవాల్సిన కొంత ఉంది. ఫార్మ్స్ ఇష్యూడ్ బై పేయర్ టు ది పేయీ. హూ ఈజ్ పేయర్, హూ ఈజ్ పేయీ? మీరు ఒక చోట పని చేస్తున్నారు, మీకు శాలరీ వస్తుంది అంటే వేజ్. ఓకేనా? మీకు డబ్బులు ఇచ్చే అతన్ని ఏమంటాము? డబ్బులు తీసుకునే అతన్ని ఏమంటాము? ఎవరిని పేయర్ అంటాం, ఎవరిని పేయీ అంటాం? ఇచ్చే వాళ్ళని ఏమంటామమ్మా? మీరు డౌట్ఫుల్గా చెప్తున్నారు. ఇచ్చే వాళ్ళని పేయర్, తీసుకునే వాళ్ళని పేయీ. ఇప్పుడు మీరు ఏమవుతారు? పేయర్ అవుతారా, పేయీ అవుతారా? పేయీ. సో
ఇప్పుడు రిటర్న్ ఎవరు వేయాల్సింది, పేయరా పేయినా? ఇంత ఆలోచిస్తున్నారు మీరు, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అసలు? డబ్బులు వచ్చేవాడు రిటర్న్ వేయాలి, పేరు కూడా వేస్తాడు. ప్రస్తుతానికి మనం ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాం కదా, పేరు ఎవరు? కంపెనీ. ఇప్పుడు మనం ఎవరు గురించి మాట్లాడుతున్నాం? ఇండివిజువల్. అంటే మాక్సిమం ఇండివిజువల్స్ ఎవరు ఉంటారమ్మా? ఎయ్యి. వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? కార్పొరేట్. వీళ్ళు ఏంటమ్మా? వీళ్ళు పేయర్. పేయి జనరల్గా రిటర్న్ వేయాలి. ఎందులో వేయాలి రిటర్ను? 104. కానీ పేయికి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. నీకు ఇంత పే చేశాను, నీ తరపున ఆల్రెడీ ఇంత ట్యాక్స్ నేను పే చేశాను. టీడీఎస్ అంటారు ఇండియాలో దాన్నే, ఫామ్ 16 అంటారు. సేమ్ అలాగే రిసీవింగ్ శాలరీ, W2 శాలరీ సర్టిఫికేట్. ఎవరు ఇస్తారు శాలరీ సర్టిఫికేట్? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు శాలరీ సర్టిఫికేట్? పేయర్. ఎంప్లాయర్. పేయర్ని ఏమన్నానమ్మా నేను? ఎంప్లాయర్, బాస్. ఎంప్లాయీ అంటే పేయ్, ఎంప్లాయర్ అంటే పేయర్. షుడ్ గివ్ W2 బై 31st January. అదేంటి సార్, ఏప్రిల్ వరకు పెడితే రిటర్న్ ఎప్పుడు వేస్తాడు? మనం రిటర్న్ ఎప్పుడు వేయాలి? April 15. అంటే ఇతను ఆ శాలరీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చేయాలి? జనవరి. డిసెంబర్ అవ్వచ్చు కదా సార్. బుక్స్ క్లోజ్ అయ్యేది ఎప్పుడండి? డిసెంబర్లో. ఒక 1 month అన్న టైం ఉండాలి కదా మాకు, మీ ట్యాక్స్లు అంతా అడ్జస్ట్ చేసి మీకు సర్టిఫికేట్లు అంతా చేయడానికి. ఆ రోజు న్యూ ఇయర్ అయితే ఆ రోజు ఇవ్వం కదా. అందుకని అతనికి ఎంత మంత్ టైం ఇచ్చాడమ్మా? 1 month. ఎందుకు సార్ 2 months ఇవ్వచ్చు కదా. 2 months టైం అయితే మళ్ళీ రిటర్న్ వేయాలి కదా April 15th. మేము మళ్ళీ ఆడిట్లు చేయించుకోవాలి, మేము రిటర్న్లు వేయాలి కదా. ఇతను కట్ ఆఫ్ టైం. W2 ఎవరికి ఇస్తారు అందరూ చెప్పాలి. ఫామ్ W2 స్టేట్మెంట్ ఆర్ ఫామ్ ఎవరికి ఇస్తారు? ఎంప్లాయర్ టు ఎంప్లాయీ. ఎంప్లాయీ ఎప్పటిలోపు రిటర్న్ ఫైల్ చేయాలి? April 15. అందుకనే ఇతను ఎప్పటిలోపు W2 ఇచ్చేసేయాలి? January 31st ఆఫ్ నెక్స్ట్ ఇయర్, సో దట్ ఎంప్లాయీ కెన్ ఫైల్ హిస్ రిటర్న్ బై April 15. ఒక పాయింట్ అమ్మా, మిగతా పాయింట్స్ అన్ని తర్వాత వస్తాయి, బట్ ఒకసారి చూద్దాం. ఇన్ఫర్మేషన్ రిటర్న్ డ్యూ డేట్, అది కూడా అంతే అమ్మా. ఎవరు ఇస్తారు ఇన్ఫర్మేషన్ రిటర్న్? ఎవరికి ఇస్తారు? ఎంప్లాయర్ టు ఎంప్లాయీ. W2 లాగే అది కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా ఎప్పుడు ఇచ్చేయాలమ్మా? 31st. అందరికీ ఉండదులే ఇన్ఫర్మేషన్ రిటర్న్, అడిషనల్ డీటెయిల్స్ ఉన్న అదర్ ఇన్కమ్స్ కూడా ఉన్న వాళ్ళకి ఉంటుంది. శాలరీ కాకుండా వేరే ఇన్కమ్స్ కూడా ఉన్న వాళ్ళకి, శాలరీతో పాటు అతను వేరేది కూడా చేయొచ్చు కదా, క్యాపిటల్ గెయిన్ కూడా ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్. రిసీవింగ్ ఇంట్రెస్ట్, రిసీవింగ్ డివిడెండ్, సెల్లింగ్ షేర్స్, రిసీవింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిసీవింగ్ రిఫండ్ ఫ్రమ్ గవర్నమెంట్, వర్కింగ్ యాజ్ కాంట్రాక్టర్, అదర్ ఇన్కమ్. ఇదిగో ఈ ఫార్మ్స్ అన్ని సార్. మీకు శాలరీ కాకుండా ఇలాంటి ఇన్కమ్స్ కూడా ఉంటే ఈ ఫార్మ్స్ కూడా ఫైల్ చేయాలి. ఇవి కూడా పేయీకి ఇస్తూ ఉంటారు. ఓన్లీ శాలరీ ఉంటే W2 ఇస్తారమ్మా. నీకు ఇన్ఫర్మేషన్ రిటర్న్ అంటే అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది నీకు 1099 INT అంటే ఇంట్రెస్ట్. డివిడెండ్ వస్తుంది నీకు 1099 DIV అంటే డివిడెండ్. సార్ షేర్స్ సేల్ చేసావు నువ్వు, డబ్బులు వచ్చినాయి, క్యాపిటల్ గెయిన్ 1099B బ్రోకరేజ్. సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1099R రిటైర్మెంట్ బెనిఫిట్స్. సార్ నీకు గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి రిఫండ్ వచ్చింది, G ఫర్ గవర్నమెంట్ 1099Z. సార్ నీకు వర్కింగ్ యాజ్ ఎ కాంట్రాక్టర్ 1099 NEC నాన్ ఎంప్లాయీ, NEC అమ్మా, NCE పడిందా? నాన్ ఎంప్లాయీ కాంపెన్సేషన్. సార్ అదర్ ఇన్కమ్స్ మిస్లీనియస్ 1099 MIC. ఈ కోడ్స్ యూజ్ చేసి మీరు ఫైల్ చేయాలి. ఈ తర్వాత వస్తాయి ఇవన్నీ షెడ్యూల్స్. మెయిన్ ఈజ్ 1040. అన్నిటికీ ఇవి అటాచ్ చేసుకొని ఫిల్ చేస్తాం. ఒకసారి ఫామ్ నెంబర్ చెప్తా, ఇన్కమ్ పేరు చెప్పండి. 1099 INT, 1099 DIV, 1099 MISC. అక్కడ అది ఉందా? అదర్ ఇన్కమ్ అనాలి మీరు, నేను ఎక్స్ప్లెనేషన్ కోసం అది బిజినెస్ అన్నాను. నెక్స్ట్ 1099B కింగ్ ఆఫ్ షేర్స్, 1099R రిటైర్మెంట్ బెనిఫిట్స్, 1099Z, 1099 DIV, 1099R, 1099C లేదు అసలు, 1099Z,
1099 MICS, 1099 NEC. అది ఫుల్ ఫామ్ కాదు, మీరు ఇన్కమ్ చెప్పాలి. కాంట్రాక్టర్. NEC బదులు C గుర్తుపెట్టుకోండి, C ఫర్ కాంట్రాక్ట్. W2 సాలరీ సర్టిఫికేట్, మీరు దాన్ని ఏం చెప్పాలి, ఓకేనా. W2 డ్యూ డేట్ ఎప్పటిలోపు ఇచ్చేయాలి, January 31st. వీటి డ్యూ డేట్స్ ఏంటో చూద్దాం. సార్ 1099B చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. షేర్స్ February 15th ఇస్ ద డ్యూ డేట్. ఎంప్లాయర్ ఎప్పటిలోపు ఇచ్చేసేయాలి, February 15th. సార్ 10 ఇఫ్ యూ చూస్ ద ఫైల్ బై పేపర్, డెడ్ లైన్ ఇస్ February 28. మా ఆన్లైన్ అయితే 15, పేపర్ అయితే ఎంతమ్మా, February 28 ఫర్ ది 2023 ట్యాక్స్ ఇయర్. 1099B వెళ్ళిపోయిందమ్మా. 10 ఎలక్ట్రానికల్ ఫైల్, దెన్ డెడ్ లైన్ ఈస్ 31st. అమ్మ డ్యూ డేట్ ఈస్ డిస్ట్రిబ్యూట్ ద కాపీస్ ఎప్పుడమ్మా, 1099B. పేపర్ అయితే మీరు బై పేపర్ ఫైల్ చేయాలి, అది గవర్నమెంట్కి అయితే February. సార్ ఫామ్ 199B ఎలక్ట్రానికల్ ఫైల్, డెడ్ లైన్ ఈస్ March 31st. సార్ 2 ఫామ్స్లో ఏదైనా తీసుకోవచ్చు, బై పేపర్ ఆర్ బై ఎలక్ట్రానికల్లీ. సో ఏదైనా సరే రిసిపియంట్కి మనం ఎప్పటిలోపు ఇచ్చేయాలి సార్ అంటే ఫిబ్రవరి లోపు ఇచ్చేసేయాలి. 2024 February 28, March 31st, ఒక 1 month గ్యాప్ ఎలక్ట్రానికల్ డ్యూ డేట్స్ ఇవి. సార్ డిఐవి అంటే ఏంటమ్మా, డివిడెండ్. సో ఇది డిస్ట్రిబ్యూట్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్. సార్ ఎవరు, వెన్ రిపోర్టర్స్ డివిడెండ్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్. జనరల్గా షేర్ హోల్డర్స్కి డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కంపెనీ ఇష్యూ చేస్తుంది, నీకు ఇంత డివిడెండ్ ఇచ్చాను అని. కంపెనీ టు ది పేయి అంటే ఎవరమ్మా ఇక్కడ, షేర్ హోల్డర్. January 31st is the due date to distribute the copies of 1099 DIV to the recipient. If a taxpayer is filing IRS by mail ద్వారా అయితే ఎంత చేయాలమ్మా, February 28, అంటే ఇంకా ముందు ఇవ్వాలి. సార్ అదే ఎలక్ట్రానికల్లీ అయితే March 31st. సో జనరల్లీ వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ వన్. ఇఫ్ ఎ taxpayer is filing to IRS by mail, మళ్ళీ అది ఎవరు మళ్ళీ పేయరు, వాటి ఫైల్ చేయాలి, మీరు రిటర్న్తో పాటు అటాచ్ చేయాలి. ఎవరమ్మా ఈ ఫైల్ ఎప్పుడు, February 28 ఫర్ 2023 రిటర్న్. అండ్ డివిడెండ్ ఏదో మనకి ఎలక్ట్రానికల్లీ ఫైల్ అయితే March 31st. అంటే పోస్ట్ చేసేటప్పుడు అయితే కొంచెం ముందు పోస్ట్ చేయండి, ఎలక్ట్రానికల్లీ అయితే పర్లేదు, ఇబ్బంది అనేది. వీటన్నిటిని బేస్ చేసుకుని మీ 1040 అప్డేట్ అవుతుంది. మన ఇండియాలో కూడా అంతే, ఫామ్ 16 ముందే వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మన రిటర్న్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మీరు అవన్నీ చెక్ చేసుకుని ఫైల్ చేయడమే, అన్నీ ఆటోమేటిక్. సో ఇవన్నీ ముందుగానే వెళ్ళిపోతాయమ్మా, ముందుగానే అప్డేట్ అయిపోతాయి, మీకు ముందుగానే ఎంప్లాయర్ మీకు ఇచ్చేస్తాడు, ఆటోమేటిక్ ఆన్లైన్లో వచ్చేస్తాయి ఇవన్నీ. మన దగ్గర అంటే ఫామ్ 26 ASలో కనిపిస్తాయి అన్నీ. స్పీడ్ ఏంటంటే ముందుగానే చెప్తున్నాడు ఇవన్నీ. INT. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో January 34. ఇఫ్ ద tax payer is through mail 28 December, same as it is 31st is for electronically. If broker statement is a composite of 1099B along with the 1099 DIV, 10 INT, then due date is a 1st February. అన్నీ కలిపియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ హోల్డరు, నాకు డివిడెండ్ ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, బ్రోకరేజ్ కూడా ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, ఒకే కంపెనీ 3 కలిపిస్తున్నారు కదా. అప్పుడు డ్యూ డేట్ ఏంటమ్మా, టు ది రిసిపియంట్ February 15th ఇన్స్టెడ్ ఆఫ్ Jan 31st. అగైన్ మళ్ళీ సార్ నాకు DIV ఇస్తున్నారు, INT ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, డివిడెండ్ అంటే నేను డిబెంచర్స్ కొన్నాను, ఆ కంపెనీలో షేర్స్ కొన్నాను, ఆ కంపెనీ షేర్స్ అమ్మి పెడుతున్నాను, బ్రోకరేజ్ 3 చేస్తున్నాను. డివిడెండ్ ఇస్తున్నారు, షేర్స్ అమ్మేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది, అంతే కదమ్మా, షేర్స్ అమ్ముకోవచ్చు, హోల్డ్ చేస్తే డివిడెండ్ వస్తుంది, అమ్మితే క్యాపిటల్ గెయిన్ వస్తుంది, B. లేదా DIV, డిబెంచర్స్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 3 ఎవరు ఇచ్చేది నాకు, కంపెనీ. 3 ఇస్తున్నాను ఒకే దానికంటే, అప్పుడు January 31st కాదు, February 1st. ఓకేనా, February 15th ఈజ్ February. సో వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ డిసెండెంట్ ఫైనల్ ట్యాక్స్ రిటర్న్స్? వెరీ ఇంపార్టెంట్ ఫోకస్. హూ ఈజ్ డిసెండెంట్ అంటే ఒక అతను చనిపోయాడు నాకు, వాళ్ళ తరాలు, నెక్స్ట్ తరం వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ లీగల్ హెయిర్స్నే డిసెండెంట్ అంటారు. వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే డిసెండెంట్స్ ఫైల్ రిటర్న్. ఇఫ్ ద IRS జనరల్లీ గివ్ యూ అంటిల్ April 15th ఆఫ్ ఫోర్త్ మంత్, అంటే ఏంటమ్మా, April 15th ఆఫ్ ది ఇయర్ ఫాలోయింగ్ ది ట్యాక్స్ పేయర్ డెత్ టు ఫైల్. నార్మల్ తను ఆ ఇయర్ చనిపోతే వెంటనే సెటిల్ చేయను, అతను చనిపోయాడు అక్కడి వరకే అతను రిటర్న్ ఉంటుంది, అయినా సరే April 15th ఇస్తున్నాను నెక్స్ట్ ఇయర్. నార్మల్ అందరికి ఇచ్చిన. జనరల్గా అయితే రూల్ ఏంటమ్మా, ఎవరైనా ఒక కంపెనీ క్లోజ్ అయితే, ఒక పర్సన్ చనిపోతే వెంటనే ఫైల్ చేయాలి, సెటిల్ చేయాలి, ఇంకా అతను లేడు కాబట్టి. కానీ నెక్స్ట్ ఇయర్ 15th వరకు టైం ఇస్తున్నాను. 1040 అనే ఫైనల్ అంటారు, దాన్ని ఏమంటారమ్మా,
ఎందుకు ఫైనల్? ఇంకా అతను చనిపోయాడు కదా, ఇంకా ఉంటుందా? డెత్. ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇండివిజువల్ పాస్డ్ అవే ఇన్ 2024, their final return due date ఎప్పుడమ్మా? ఏప్రిల్ 15, యాజ్ యూజువల్. ఇఫ్ ద డిసీజ్డ్ వాజ్ మ్యారీడ్, చనిపోయిన అతను ఎవరమ్మా? మ్యారీడ్. ఏ సర్వైవింగ్ స్పౌజ్ హ్యాస్ టు ఓపెన్ టు ఫైల్ ఏ ఫైనల్ జాయింట్. ఆమె జాయింట్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చా? చనిపోయాడు కదా సార్, ఆయన ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ జాయింట్ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన డ్యూ డేట్ ఏప్రిల్ 15 అన్నారు, మరి ఆయన లేడు, మొన్న నేను జాయింట్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చా సార్ అంటే, ఏ ఫైనల్ జాయింట్ రిటర్న్ ఫర్ ది లాస్ట్ ఇయర్ ఇన్ విచ్ ద డిసీజ్ లివ్డ్. ఎస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లేదు. ఆ ఇయర్ బతుకున్నాడు కదా, ఒక రోజు 2 రోజులో 3 నెలలో 4 నెలలో, ఫర్ దట్ ఇయర్ యూ కెన్ ఫైల్ జాయింట్ రిటర్న్. నెక్స్ట్ ఇయర్ నాట్ అలౌ. యాజ్ యూజువల్ డ్యూ డేట్ అమ్మా, నార్మల్ థింగ్ ఉంటాయి, పెద్ద స్పెషల్ ఏం లేదు. జాయింట్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. చనిపోయాడు కదా అని ఇమీడియట్గా రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ 15th వరకు ఉంది. మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నాను నేను? 1040X అంటే ఏంటమ్మా? ఆల్రెడీ అమెండెడ్ రిటర్న్ గురించి 3 పాయింట్స్ చెప్పా. అమెండెడ్ రిటర్న్ ఎవరు ఫైల్ చేసుకోవచ్చు? 1040 వాళ్ళు చేసుకోవచ్చు, 1040NR వాళ్ళు చేసుకోవచ్చు, 1040SR వాళ్ళు చేసుకోవచ్చు. సార్ 1040X అనేది ఎన్ని ఇయర్స్లో చేయాలి సార్? 3 years ఆర్ 2 years? 3 years ఫ్రమ్ ది ఫైల్, 2 years ఫ్రమ్ ది పే. ఎవర్ ఇస్ లేటర్. అమెండెడ్ రిటర్న్ షుడ్ బి ఫైల్డ్ ఇఫ్ ద ట్యాక్స్ పేయర్. అసలు ఏ సిచ్యువేషన్స్లో అమెండెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు? అర్థమైందమ్మా? ఊరికే ఫైల్ చేస్తాం, అన్న తప్పు ఉంటే ఫైల్ చేస్తాం. ఆ తప్పులే చెప్పాడు. ఏదో మిస్టేక్ చేసావు నువ్వు ఒరిజినల్ రిటర్న్లో, ఆ మిస్టేక్స్ ఏంటో చెప్పాడు. చూడమ్మా జాగ్రత్తగా. రిసీవ్డ్ అన్ ఎడిషనల్ ఫామ్ W2. ఫామ్ W2 అంటే శాలరీ సర్టిఫికేట్. కరెక్ట్గా చెప్పాలి. ఆల్రెడీ ఒకటి ఇచ్చారు, ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఇచ్చారు, మరి మార్చాలిగా. ఆర్ కరెక్టెడ్ ఫామ్ W2. వాళ్ళ పాటికి వాళ్ళు మార్చేశారు, నేను రిటర్న్ వేసేసా, అదే కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? అమెండ్ చేయాలి. దట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ ఆన్ ది ఒరిజినల్ రిటర్న్. ఆల్రెడీ ఇచ్చిన W2 కరెక్ట్ అనుకుని దాంట్లో బేస్ చేసుకొని రిటర్న్ వేస్తాను. ఇప్పుడు అది తప్పు అని చెప్పేసి కరెక్టెడ్ పంపించారు, అయిపోయింది. నేను మార్చాలా లేదా? రిసీవ్డ్ అన్ ఎడిషనల్ ఫామ్ 1099. అది ఏదైనా అవ్వచ్చు, 1099 DIV అవ్వచ్చు, INT అవ్వచ్చు, ఏదైనా సరే వచ్చింది. అది రిటర్న్లో ఉంటుందా ఉండదా? లేదు. ఎందుకు? ఇంతకుముందు రాలా, లేదనుకుని నేను వేసేసా, ఇప్పుడు వచ్చింది అది. మళ్ళీ ఏం చేయాలి నేను? అమెండ్ చేయాలి. సో విచ్ ఈజ్ నాట్ రిపోర్టెడ్. రిపోర్ట్ చేస్తే ఓకే, నాట్ రిపోర్టెడ్ అంటే యూ హ్యావ్ టు అమెండ్. అన్ఎంప్లాయ్మెంట్ కాంపెన్సేషన్ ఆర్ కరెక్టెడ్ 1099 విచ్ ఈజ్ నాట్ రిపోర్టెడ్ అని ఒరిజినల్ రిటర్న్. సార్ W2 ఇప్పుడు నేను చెప్పిన ఫామ్స్ అన్ని ఎంప్లాయర్ ఇస్తాడమ్మా. ఎంప్లాయర్ ఆల్రెడీ ఇచ్చి రెక్టిఫై చేసిన, ఆర్ లేట్గా ఇచ్చి నువ్వు అది కన్సిడర్ చేయకుండా ఫైల్ చేసిన, నువ్వు అమెండ్ చేయాలి. క్లెయిమ్డ్ ఈజ్ ఓన్ పర్సనల్ ఎగ్జామ్షన్ ఆన్ ది రిటర్న్ విచ్ సమ్వన్ ఎల్స్ వాజ్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఇట్. తప్పుగా నువ్వు రిఫండ్ క్లెయిమ్ చేసావు, తప్పుగా క్లెయిమ్ చేసావు అంటే ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇన్సూరెన్స్ పే చేశాను, నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. నిజానికి ఇన్సూరెన్స్ నువ్వు పే చేస్తేనే నీకు ఇస్తాను. నువ్వు పే చేయలా, మీ బ్రదర్ పే చేశాడు, నీ అకౌంట్ నుంచి పే చేయాలి. ఎవరికి ఇస్తాను ఇది? మీ బ్రదర్కి ఇస్తాను, నీకు ఇవ్వనుగా. సార్ యాక్చువల్లీ అది నాకే సార్, కానీ నా దగ్గర డబ్బులు లేవని మా అన్నయ్య తీసుకున్నాడు సార్, ఇదంతా కాదు, నీకు ఇవ్వను, ఆయనకి ఇస్తాను, నీకు ఇవ్వను. సో నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు కాబట్టి అమెండ్ చేయి. క్లెయిమ్ డిడక్షన్ ఆర్ క్రెడిట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ క్లెయిమ్. డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నా, ఎలా సార్? చిల్డ్రన్ 2 ఉన్నారు, 3 క్లెయిమ్ చేస్తా, ఎలా సార్? పుడతారు కదా అని క్లెయిమ్ చేసి ఇట్లా. సో అలా క్లెయిమ్ చేసేసాను. డిడ్ నాట్ క్లెయిమ్ డిడక్షన్ ఆర్ క్రెడిట్స్, యూ వుడ్ హ్యావ్ క్లెయిమ్డ్. సార్ డిడక్షన్స్ తీసుకోవాలి, పాపం తీసుకోవాలా, మరి రివర్స్. ఫస్ట్లో ఏంటి, దీని ముందు ఏంటమ్మా? డిడక్షన్స్ తీసుకున్నాడు, తీసుకోకూడదు, అసలు యాక్చువల్లీ తీసుకున్నాడు. ఇక్కడ ఏంటి? తీసుకోవాలి, పాపం చిల్డ్రన్ ఉన్నారు, మర్చిపోయాడు. యాక్చువల్లీ ఇది ఎవరు మిస్టేక్ ఉంటుందంటే మోస్ట్లీ ట్యాక్స్ ప్రిపేరర్ మిస్టేక్ ఉంటుంది. చిల్డ్రన్ ఉన్నారని అతను చెప్పకపోవటం, మనం అది కన్సిడర్ చేయకుండా రిటర్న్ వేసేయడం, మళ్ళీ తర్వాత అతను ఒక చిల్డ్రన్ ఉన్నారు కదా అదేంటి కన్సిడర్ చేయలేదని చెప్పటం, మనం ఏం చేయాలి? ఇంకా అమెండ్ చేయాలి. మోస్ట్లీ మిస్కమ్యూనికేషన్ వల్ల. ఎందుకంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం, మన రిటర్న్ వేసేటప్పుడు క్లయింట్ చెప్పడు, మనకి చెక్ లిస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేస్తాను చెక్ లిస్ట్ ఎప్పుడు. ఆ క్వశ్చన్స్ అన్ని అడిగిన తర్వాత రిటర్న్ ఫైల్ చేయడం స్టార్ట్ చేస్తాను.
కానీ అది నువ్వు ఇంట్రోగేషన్ లాగా అడగకూడదు. అలా పద్ధతిగా ఏదో పొలైట్ ఏదో ఒక మంచి చెడులు మాట్లాడుతున్నట్టు అడగాలి. చాలా క్యాజువల్ టాక్ ఉండాలి. యాజ్ ఎ రిలేటివ్ ఏంటి, ఎలా ఉన్నారు, అన్నీ తెలుసుకోవడానికి మాట్లాడాలి. అంతేగాని అతను ఇరిటేట్ అవ్వకూడదు ఆ క్వశ్చన్స్. అంటే ఆ చెక్ లిస్ట్ అంత ఉంటుంది. చాలా నేను చెప్తాను అది. నేను చూపిస్తాను కూడా ఎలా ఎలాగో. ఆ ప్రాసెస్లో ఇది వచ్చేయాలి. లేకపోతే మళ్ళీ అమెండ్ చేసుకో. షుడ్ హ్యావ్ యూజ్ ఎ డిఫరెంట్ ఫైలింగ్ స్టేటస్. సార్ అతను మ్యారీడ్ జాయింట్లీ ఫైల్ చేద్దాం అనుకున్నాడు. మీరు ఏం ఫైల్ చేశారు? మ్యారీడ్ సపరేట్లీ చేశారు, లేదా సింగిల్ చేశారు, స్టేటస్ మారిపోలా. అలాంటప్పుడు ఈ కేసెస్లో నువ్వు ఏం ఫైల్ చేయాలి, మరి ఏం చేయాలి, ఇక మార్చాలి కదా. అప్పుడు 1040 చదువుకోకుండా కూడా రాసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మిస్టేక్, అన్ని మిస్టేక్స్ అని నీరుగా తెలిసిపోతుంది. ఈ చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవి చూస్తే మనకు అది మిస్టేక్ అని తెలిసిపోతుంది. సార్ 1040X ఈజ్ నాట్ ఇయర్ స్పెసిఫిక్. నాట్ ఇయర్ స్పెసిఫిక్ అంటే ఏంటి సార్? ఇయర్ అని కాదు. ద ట్యాక్స్ పేయర్ మస్ట్ స్పెసిఫై ద ఇయర్ ఫర్ విచ్ అమెండ్మెంట్ రిటర్న్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. సార్ ద ట్యాక్స్ పేయర్ మస్ట్ స్పెసిఫై ద ఇయర్ ఫర్ విచ్ అమెండ్మెంట్ రిటర్న్ ఈస్ స్పెసిఫైడ్. అంటే ఇయర్ నువ్వు అమెండ్ చేస్తున్నప్పుడు ఏ ఇయర్ చేస్తున్నావో స్పెసిఫై చేయాలి. ఎందుకు ఎన్ని ఇయర్స్ టైం ఉంది? 3 years or 2 years? కంపల్సరీ ఈ ఇయర్ రిటర్న్ నేను అమెండ్ చేస్తున్నానని స్పెసిఫై చేయాలి. సో ఎందుకు సార్ ఈ ఇయర్ చేస్తున్నానంటే అది లాస్ట్ ఇయర్ది అయి ఉండొచ్చు కదా. చెప్పమ్మా, ఇయర్ అమెండ్ చేస్తున్నా అంటే అది లాస్ట్ ఇయర్ది అయి ఉండొచ్చా, ఆ లాస్ట్ ఇయర్ కూడా అయి ఉండొచ్చా? ఆ లాస్ట్ ఇయర్ది అయి ఉండొచ్చు, ఆ లాస్ట్ ఇయర్ది అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఏ ఇయర్ది అమెండ్ చేస్తున్నావు క్లియర్గా చెప్పాలి. సార్ ఫర్ విచ్ అమెండ్మెంట్ రిటర్న్ ఈస్ ప్రిపేర్డ్, ట్యాక్స్ పేయర్ మస్ట్ స్పెసిఫై. దెన్ ఓన్లీ వీ షుడ్ నో ఏ ఇయర్దని. మీరు డిఫాల్ట్గా అమెండ్ చేస్తున్నారంటే లేటెస్ట్ రిటర్న్ అమెండ్ చేస్తున్నట్టు తీసుకోవద్దు. ఎందుకంటే దాని ముందుది కూడా అమెండ్ చేయొచ్చు, నేను ఆ ముందుది కూడా అమెండ్ చేయొచ్చు. కాబట్టి నువ్వు స్పెసిఫై చేయాలి ఏ ఇయర్ అమెండ్ చేస్తున్నావు. రైట్. మిస్టర్ సి, ఒక 2 minutes చదవండి అమ్మా. MCQ చేద్దాం. ఫార్మ్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, డ్యూ డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్టెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్. Mr. C filed his 2024 tax return on April 15, 2025. ఫైల్ చేశాడు. 2 weeks later, he received another W-2 form in the mail. Then he had forgotten about what should Mr. should do. అది కన్సిడర్ చేయలేదంట అతను ఫైల్ చేసిన రిటర్న్లో. కొత్తగా W2 అంటే ఇప్పుడు అతను ఏం చేయాలి? ఆప్షన్ 1 ఏ, he should prepare another form 1040 to include additional form W2. ఇంకొక రిటర్న్ వేయాలంట. he should wait for an audit notice and automatically bill from IRS. ఆడిటరు IRS చెప్పే వరకు వెయిట్ చేయాలంట, వాళ్ళు చూస్తే అప్పుడు. he should contact IRS by phone and ask them to prepare amended return. IRS వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగో ఇది మార్చు అని చెప్పాలంట. he should prepare form 1040X to include the additional form W2. ఈజీగా చెప్పేయచ్చు. ఏం చేయాలమ్మా? అమెండ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? అంతేగాని ఏంటి మళ్ళీ ఇంకో రిటర్న్ ఫైల్ చేస్తామా? ఏ కాదు, వెయిట్ చేస్తామా వాళ్ళు చెప్పే వరకు? నో. లేదా ఫోన్ కాల్ చేసి నో, వీ హ్యావ్ టు ఫైల్ అమెండెడ్ రిటర్న్ 1040X. ఇక్కడ కాన్సెప్ట్ వస్తే వెరీ ఈజీ. ఇక్కడ కాన్సెప్ట్ రాకుండా అయితే ఏం చేస్తారమ్మా? బీడీలో కొట్టుకుంటూ ఉంటారు అటు ఇటు. ఏబిడిసి ఎలిమినేట్ చేస్తారులే ఫోన్ కాల్, అది ఏమో అది కూడా ఆగొచ్చు కాన్సెప్ట్ తెలియని వాళ్ళు.
ఈజ్ ద ఆన్సర్. ఈజ్ ద ఆన్సర్. ఫామ్ 1040X ఫైల్ చేస్తారు, మీరు అమెండెడ్ రిటర్న్. నెక్స్ట్ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. మీకు డ్యూ డేట్స్ ఎక్స్టెన్షన్స్ ఎలాగో దీని మీద నుంచి కూడా ఒక క్వశ్చన్ అలాగే వస్తుంది. డ్యూ డేట్స్ ఎక్స్టెన్షన్ నుంచి ఒకటి కానీ రెండు కానీ రావచ్చు, పెనాల్టీస్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. సో రేపు మీరు క్యాలిక్యులేటర్ తెచ్చుకోవాలి కంపల్సరీ, ఓకేనా? అంత అవసరం ఉండదు, బట్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్. పర్సంటేజ్ ఎలా చేయాలో నేర్చుకుని రండి. మీరు 100 ఇంటూ అలా వేస్తున్నారు, పర్సంటేజ్ సింబల్ ఉంటుంది అక్కడ. 100 ఇంటూ 10% అంటే 100 ఇంటూ 10% సింబల్ వేయండి, కానీ 10/100 అలా వేయొద్దు. పర్సంటేజ్ సింబల్ ఎలా వాడాలో చూడండి క్యాలిక్యులేటర్. రేపు పర్సంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఇంట్రెస్ట్ కాబట్టి. రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ చేయండి, మిగతా అన్ని కంప్లీట్ చేయండి, ఓకేనా? మీకు సిటీ ఇచ్చారా, 4 or 5 క్వశ్చన్స్ ఇస్తారు కదా, చేశారా చేయలేదా? 3 క్వశ్చన్స్ జస్ట్. తర్వాత ఈ పెనాల్టీస్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని యాడ్ చేస్తాను. పెనాల్టీస్ మాత్రం క్యాలిక్యులేషన్ 25, 15 అవన్నీ చేయాలమ్మా మనం. 75. దీని మీద కూడా MCQs ఉంటాయి. అయిపోవచ్చు, పెనాల్టీస్ అయిపోతే ఇంకా మనకి స్పెషల్ స్టేటస్లు ఉంటాయి. పెనాల్టీస్, డ్యూ డేట్స్, మేజర్ పార్ట్ ఈ వీక్ అయిపోతుందాం. ఈ వీక్ నెక్స్ట్ వీక్ పెద్ద చాప్టర్ అయిపోతుంది. మనం అనుకున్నట్టుగా జనవరిలో అయిపోతుంది, అంటే ఎక్కువ టైం ఉంది కానీ మనం ఎక్కువసార్లు రివైజ్ చేయాలి. సిలబస్ ఏంటంటే ఎలా ఉండాలంటే ఎగ్జామ్ పెడితే పాస్ అంతే, వేరే ఆలోచన ఉండకూడదు. ఆ టైప్లో తయారవ్వాలి మనం. ఎప్పటికి చాలా టైం ఉంది, అంటే ఎప్పటికి మనం ఎగ్జామ్ ఎప్పుడు రాసేది, మేలో ఆర్ జూన్లో. మేలో డెఫినెట్లీ వదులుతాడు, ఎక్కడ వదిలితే అక్కడ బుక్ చేసి వెళ్ళిపోదాం, డెఫినెట్లీ పాస్ ఉంటారు. ఈ లోపల మనం ఇదంతా 2-3 సార్లు చదివి ప్రాక్టికల్ వర్క్ కూడా నేర్చేసుకోం. P1 పాస్ అయిపోయి ప్రాక్టికల్ వర్క్ బాగా నేర్చుకున్న తర్వాత P2 కోచింగ్ తీసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఓవరాల్ ప్లాన్. ఇంటర్న్షిప్ ఇది మన ప్లాన్. మీరు చాలా స్ట్రాంగ్. నేను చెప్పింది ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఓకేనా?